వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ అనుష కుమార్. చాలా మంది ఈ మధ్యకాలంలో లైపోసెక్షన్కి వెళ్ళి దాని కాంప్లికేషన్స్ చూసి భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఈ సర్జరీ ఎవరి కోసం, ఎవరు చేయించుకోవాలి, చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా, అసలు రావా, ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు రాజశేఖర్ మాదల, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. వారితో మాట్లాడి మన డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సరే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా లైపోసెక్షన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా కొన్ని న్యూస్లు చూసి వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. అంటే భయం వేస్తుంది, వాళ్ళకి కొంచెం క్లారిటీ లేదు. ఇది చేసుకుంటే ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, లేకపోతే హార్ట్ అటాక్ వస్తుందేమో, అంటే జరిగిన ఇన్సిడెంట్స్ డౌట్స్ ఉన్నాయి. కొంచెం క్లారిఫై చేస్తారా, అది ఎంత సేఫ్ అన్నది? లైపోసెక్షన్ అనేది ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ లైపోసెక్షన్లో బాగా ట్రైన్ అయిన వాళ్ళు చేస్తే ఆల్మోస్ట్ జీరో కాంప్లికేషన్స్ అండి. ఓకే. కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయి అంటే, ఒకటి లైపోసెక్షన్ అనేది విత్ ఇన్ ద లిమిట్స్ చేయాలండి. అంటే లైపోసెక్షన్ అంటే లైపో అంటే ఫ్యాట్, సెక్షన్ అంటే బయటికి లాగేయటం. ఫ్యాట్ని ఎప్పుడు లీటర్స్లో తీస్తాం, బయటికి కేజెస్లో తీయం. యూజువల్గా లైపోసెక్షన్ లాగానే ఎన్ని కేజెస్ తగ్గుతామండి అని అడుగుతారు. కేజెస్ కాదండి, ఎన్ని లీటర్స్ ఫ్యాట్ తీస్తాం బయటికి. సో రఫ్గా ఒక 4 to 5 లీటర్స్ ఫ్యాట్ తీస్తే ఇట్ ఈస్ సేఫ్. 6 to 7 లీటర్స్ ఫ్యాట్ వరకు కూడా తీయొచ్చు. అంతకంటే ఎక్కువ తీస్తే మెగా లైపోసెక్షన్ అంటాం. సో ఎంత ఎక్కువ ఫ్యాట్ తీస్తే అంత కాంప్లికేషన్ అండి. యూజువల్గా 5 to 6 లీటర్స్లో ఫ్యాట్ తీసామనుకోండి, సేఫ్, చక్కగా పొద్దున అడ్మిట్ అవుతారు, లైపోసెక్షన్ చేయించుకుంటారు, నైటే ఇంటికి వెళ్ళిపోతారు. ఇట్స్ వెరీ వెరీ సేఫ్. అండ్ ఇంకోటి, మనం చేసే ఏరియా, ఇప్పుడు అబ్డామెన్ దగ్గర లైపోసెక్షన్ చేస్తున్నాం అనుకోండి, జాగ్రత్తగా అలవాటు ఉండి వారానికి 2-3 కేసులు చేసే ప్లాస్టిక్ సర్జన్స్ ఉంటారు. మేము వీక్లీ 2 to 3 కేసెస్ చేస్తాం మా హాస్పిటల్లో, లైపోసెక్షన్ కేసెస్. మాకు బాగా అలవాటు అయిపోయింది. సో చేస్తున్నప్పుడు ఏంటంటే, మనం ఏ ప్లేన్లో వెళ్ళాలి, పొట్ట దగ్గర చేస్తున్నాం అనుకోండి, జాగ్రత్తగా ఫ్యాట్లోనే లైపోసెక్షన్ చేస్తే ఏమి కాదు. తెలియకుండా ఇట్లా కిందకి వెళ్ళారు అనుకోండి, కింద ఏముంటాయి, ఇంటెస్టైన్స్, లోపల పేగులు అన్నీ ఉంటాయి, వాటిని డ్యామేజ్ చేయొచ్చు. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే ఏమీ కాదండి లైపోసెక్షన్. లైపోసెక్షన్ ఎక్కడైనా చేయొచ్చు. ఇక్కడ లావుగా ఉంటే ఇక్కడ లైపోసెక్షన్ చేస్తాం, చేతులకు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్లోనే ఒక 100 మందిలో 20 మంది ఉంటారు కానీ తెలియదు ఇది అని చెప్పి. బ్రెస్ట్ టిష్యూ ఏమవుద్దంటే ఇక్కడ కూడా కొంచెం ఉంటుంది, కొంచెం ఉంటే వాళ్ళు యాక్సరీ బ్రెస్ట్ అని ఇక్కడ కూడా ఒక ఫ్యాట్ లంప్ లాగా ఉంటుంది. సో ఇలా అన్నప్పుడల్లా ఇక్కడ ఫ్యాట్ లంప్ కనిపిస్తూ ఉంటుంది. యాక్సిలరీ బ్రెస్ట్ అంటాం, యాక్సరీ బ్రెస్ట్ అంటాం. యాక్సిలరీ బ్రెస్ట్ కూడా మనం లైపోసెక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పొట్టకి చేస్తాం. వెనకాల లవ్ హ్యాండిల్స్ అని చెప్పి అక్కడ దాకా సన్నగా ఉంటారు, అక్కడ నడుము దగ్గర లావుగా అనిపిస్తూ ఉంటారు, మేల్స్కి ఫీమేల్స్కి. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు కూడా వెళ్తా ఉంటే బైక్ మీద చూస్తే అక్కడ దాకా సన్నగా ఉంటారు, అక్కడ టైట్ అయిపోయి ఉంటుంది షర్ట్ బాగా. అది మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా లవ్ హ్యాండిల్స్ తగ్గవు. వెనకాల దానికి చేస్తాం. నెక్స్ట్ కిందకి రాగానే నడుము దగ్గర బయట శాడిల్ బ్యాగ్స్ అని మన ఇండియన్స్లో కామన్గా ఉంటుంది. అక్కడ సన్నగా ఉంటారు, నడుము దగ్గర మాత్రం ఈ థైస్ సైడ్ బాగా లావుగా ఇంత బ్యాగ్స్ లాగా ఉంటాయి అటు ఇటు, దానికి చేస్తాం. నెక్స్ట్ బటక్స్ కింద బనానా రోల్స్ అని ఉంటాయి, ఒక ప్యాంటీ వేసుకున్న కింద ఒక ఫోల్డ్ లాగా ఫామ్ అవుతుంది, దానికి చేస్తాం. సో లైపోసెక్షన్ అనేది చాలా ప్లేసెస్లో చేస్తామండి. 360 degrees లైపోసెక్షన్ అంటాం. అంటే ఒక ప్రొసీజర్లో ఈ పొట్టకి, నడుముకి, వెనకాల లైన్స్కి అన్నిటికీ లైపోసెక్షన్ చేస్తాం. సో 360 degrees లైపోసెక్షన్ అన్ని కేసెస్లో చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి గైనకోమాస్టియా అని చెప్పి మేల్ బూబ్స్, మేల్ చెస్ట్ అంటాం. మేల్స్లో కూడా చాలా మందికి చెస్ట్ సైజ్ ఎక్కువ ఉంటుంది, ఫీమేల్స్ లాగా పెరిగి ఉంటుంది, టీషర్ట్స్లో నుంచి ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది. నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్లో ఒకళ్ళు 16 years అబ్బాయి వచ్చాడు. తను వచ్చి నన్ను కాలేజ్లో ఎక్కిరిస్తున్నారండి, ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు, ఎక్కువ అమ్మాయిలాగా ఉంది బాడీ అని చెప్పి ఏడిపిస్తున్నారు. సో నా కాలేజ్కి వెళ్ళబుద్ధి అవట్లేదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని పాపం బాధపడతా వచ్చాడు. సో మేము ఇప్పుడు దా చేసిన కేసులని 18 years అబోవ్ కానీ 18 years బిలో ఎప్పుడు చేయలేదు. సో ఏం చేయాలి అని చెప్పి సరే ఒక సైకియాట్రిస్ట్తో కౌన్సిల్ చేపిస్తే, లేదు ఆ సైకియాట్రీ డాక్టర్ కూడా లేదు, అబ్బాయి నిజంగా ఇబ్బంది పడుతున్నాడు, చేయండి అంటే పేరెంట్స్ కన్సెంట్తో చేసాం. హీఈస్ వెరీ హ్యాపీ. విత్ ఇన్ 1 day మార్నింగ్ చేసాం, నైట్ డిశ్చార్జ్ చేసాం. హీఈస్ వెరీ హ్యాపీ. అసలు ఇంకా దాని గురించి ఆలోచించలేదు. అంటే అందం కోసమే అనుకుంటాం కదా, అందం కోసం కూడా కాదండి. ఇవన్నీ చాలా లోపల ఉండిపోయి లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. నెక్స్ట్ కామన్ ప్రాబ్లం, థైస్ లావు ఉన్నాయి అనుకోండి, ఆ థైస్ రబ్ అయ్యి మొత్తం పుండి పడిపోతూ ఉంటుంది, అల్సర్స్ ఫామ్ అవుతాయి, జిమ్ చేయలేరు, వెయిట్ పెరిగిపోతారు. పాపం వెయిట్ తగ్గాలని ట్రై చేస్తే మళ్ళీ ఇది రుద్దుకుంటూ ఉంటుంది, చేయలేరు.
సో చక్కగా లైపోసక్షన్ చేస్తే అక్కడ లావుగా ఉన్న ఫ్యాట్ ఇలా ఉంటుంది కదండి, చేస్తే సన్నగా ఇలా గ్యాప్ వస్తుంది థైస్ మధ్యలో గ్యాప్ క్రియేట్ చేస్తే మళ్ళీ హ్యాపీగా యాక్టివ్గా ఉండొచ్చు. సో మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది బయట డాక్టర్స్ అని కానీ బయట యాడ్స్లో అని కానీ లైపోసక్షన్తో వెయిట్ తగ్గిస్తాం అంటున్నారండి. లైపోసక్షన్తో ఎవరన్నా వెయిట్ తగ్గిస్తామంటే మీరు నమ్మొద్దు, అది చీటింగ్. లైపోసక్షన్తో ఎప్పుడు వెయిట్ తగ్గరండి. లైపోసక్షన్తో షేప్ వస్తారు. ఎంత కొంత 4-5 లీటర్స్ ఫ్యాట్ తీస్తాం కాబట్టి ఒక 3 కేజీలు 4 కేజీలు తగ్గుతారు, అది విషయం కాదు. బట్ లైపోసక్షన్ ఏంటంటే ఎప్పుడు వెయిట్ గురించి కాదు, షేప్ మారటానికి. షేప్ మారటం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు, పరిగెడితే ఎక్సర్సైజ్ చేసి బాగా కాన్ఫిడెంట్గా ఉండటం వల్ల. సో ఈ సర్జరీస్ ఎవరు చేసుకోవచ్చు? మెడికల్ కండిషన్స్ ఎలా ఉంటే ప్రిఫరబుల్ కాదు? వీటికి కూడా కొంచెం బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా చేసుకోవచ్చండి. కాకపోతే అన్ని కంట్రోల్లో ఉండాలి. సో బీపీ కంట్రోల్లో ఉండాలి, షుగర్ కంట్రోల్లో ఉండాలి, అన్నీ నార్మల్గా మంచిగా హెల్తీగా మెయింటైన్ చేసుకుంటున్న వాళ్ళకి లైపోసక్షన్ చేయొచ్చు. స్మోకర్స్ మాత్రం, అంటే స్మోక్ చేసేవాళ్ళు మాత్రం కనీసం ఒక 2 to 3 వీక్స్ ముందన్న స్మోకింగ్ ఆపేయమని చెప్తాం. ఎందుకంటే హీలింగ్ కొంచెం బాగోదు అని చెప్పి. సో స్మోకింగ్ ఆపేసి జాగ్రత్తగా సర్జరీ అయ్యాక కూడా 1 month పాటు స్మోకింగ్ చేయకుండా ఉంటే కనుక ఏమి ఇబ్బంది ఉండదండి. షుగర్ కంట్రోల్లో ఉండాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది డాక్టర్ ఆఫ్టర్ లైపోసెక్షన్ తర్వాత కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని నెలలు కానీ సంవత్సరాల తర్వాత మళ్ళీ వెయిట్ కానీ మళ్ళీ నార్మల్ బాడీ షేప్కి వచ్చేస్తారు. అది ఎందువల్ల జరుగుతూ ఉంటుంది అసలు? లైపోసెక్షన్ యూజువల్గా బాగా చేస్తాయండి, మనం చేసిన పార్ట్లో ఫ్యాట్ పెరగదు. ఓకే. సో పొట్టకి మంచి లైపోసక్షన్ చేసాం అనుకోండి చక్కగా, ఇక్కడ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ మొత్తాన్ని తీసేస్తాం కాబట్టి ఇక్కడ పొట్ట పెరగదండి, మళ్ళీ 99% పెరగదు. బట్ వాళ్ళు అన్కంట్రోల్డ్గా తినేస్తున్నారు అనుకోండి, ఫ్యాట్ అనేది వెళ్ళి ఎక్కడో చోట డిపాజిట్ అవ్వాలి కదండి. ఇప్పుడు మనకు అవసరమైన దానికంటే 10 times తింటున్నాం అనుకోండి, మిగతాదంతా ఫ్యాట్ కింద స్టోర్ అవ్వాలి బాడీలో. ఆ ఫ్యాట్ ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి కదా, ఇంకా పొట్టలో స్టోర్ అవ్వటానికి లేదు, ఎందుకంటే పొట్ట మీద మన ఫ్యాట్ అంతా తీసేసాం. అది వెళ్ళి వేరే చోట చేతుల దగ్గర, నడుం దగ్గర, థైస్ దగ్గర, నెక్ దగ్గర ఎక్కడో చోట అక్యుములేట్ అవుతుంది. సో అయిందేదో అయిపోయింది, లైపోసక్షన్ చేయించుకున్నాం, మనం షేప్ మారాం, చక్కగా ఉన్నాం, తగ్గాం. ఇక నుంచి అన్నా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ అది కొంచెం హెల్దీగా తీసుకుంటాను, తింటాం మానేమని నేను చెప్పను, తినండి, చక్కగా కావాల్సిందంతా తినండి, కానీ హెల్దీగా తినండి అంతే. ఇంకో డౌట్ డాక్టర్, అంటే హెరిడిటీ వల్ల కూడా, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా హెవీగా ఉండడం వల్ల కూడా పిల్లలు కొందరు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి సజెస్ట్ చేస్తారా మీరు? సజెస్ట్ చేస్తామండి. అంటే ఏంటంటే ఇన్ జనరల్గా వెయిట్ తగ్గించుకోమని చెప్తామండి. ఎవరికైనా BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, BMI అనేది 35-30 పైన ఉందనుకోండి, అలా చెప్తాం ఫస్ట్లో బెరియాట్రిక్ సర్జన్ కలవండి, బెరియాట్రిక్ సర్జరీ మీకు ఏమన్నా హెల్ప్ అవుతుందేమో. ఒబీస్గా మార్బిడ్ ఒబీస్ అంటాం, అంటే మరీ లావుగా చూడగానే అర్థమైపోతుంది, మనం అంత దూరంలో చూస్తేనే వాళ్ళు నడవడానికి ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉంటారు. అలాంటి లైపోసక్షన్ చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. బెరియాట్రిక్ సర్జన్ అంటేనేమో మిమ్మల్ని లావు తగ్గడానికి పొట్ట సైజ్ తగ్గించేవాళ్ళు, లోపల స్టమక్ సైజ్ లాప్రోస్కోపిక్ గా లోపల సైజ్ తగ్గించేవాళ్ళు, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసేవాళ్ళు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చేస్తారండి, బెరియాట్రిక్ సర్జన్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే పొట్ట సైజ్ తగ్గించి తినటం కుదరకుండా అంత తినేవాళ్ళు ఇంతే తినేటట్టు చేస్తారు, దానివల్ల వెయిట్ తగ్గుతారు. అది బెరియాట్రిక్ సర్జన్ చేసే పని. వెయిట్ లాస్ కి హెల్ప్ చేసేది బెరియాట్రిక్ సర్జన్, షేప్ మారడానికి హెల్ప్ చేసేది ప్లాస్టిక్ సర్జన్. లైపోసక్షన్ అనే కాదు, ఏదైనా కూడా వెయిట్ తగ్గడానికి హెల్ప్ చేసేది బెరియాట్రిక్ సర్జన్, లావు తగ్గడానికి హెల్ప్ చేసేది ప్లాస్టిక్ సర్జన్, షేప్ మారడానికి. ఇప్పుడు ఈ లైపోసెక్షన్ కి డాక్టర్ ని ఎలాగా ఎన్నుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి? చూసింగ్ డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మనం ఎట్లా అంటే ఏ హోటల్కి వెళ్తే ఫుడ్ బాగుంటుందో అని తెలుసుకుని వెళ్తాం, ఎక్కడ వెళ్తే బట్టలు బాగుంటాయో కొనుక్కుంటాకి వెళ్తాం. చిన్న చిన్న వాటికే అంత జాగ్రత్త తీసుకునే వాళ్ళం, హెల్త్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. మీరు జస్ట్ యాడ్స్ చూసి యాడ్స్ నమ్మి వెళ్ళకూడదండి. ఎప్పుడు డాక్టర్ని వెళ్ళి కలిసి మీరు అంతకుముందు చేసిన సర్జరీస్ ఫొటోస్ చూపించండి. మీరు అంతకుముందు ఎన్ని కేసులు చేశారండి, మీరు ఒక 10 నిమిషాలు డాక్టర్తో మాట్లాడితే ఆయనకి నాలెడ్జ్ ఉందా లేదని మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. సో మీకు అడిగిన వాటికి అన్నిటికీ ఓపిక్గా సమాధానం చెప్తా, ఆయన పాత ఫోటోలు చూపించి అన్నీ చేస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది మీ మంచి డాక్టర్ ఎవరు అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా యూస్ఫుల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.